మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ డాక్టర్ గాయత్రి దేవి గారు రచించిన ఆమె అతడు. ఒక చక్కని కథను వినేద్దామండి. అమ్మయ్య, ఈ రోజుకి ఫైల్ పూర్తి చేయగలిగాను, పెద్ద రిలీఫ్గా ఉంది అనుకుని రిస్ట్ వాచ్ వైపు చూసుకుంది ఆమె. అప్పుడే 5 దాటి 15 నిమిషాలు అయింది అనుకుంటూ బ్యాగుని భుజానికి తగిలించుకొని ఆఫీసు గుమ్మం దాటింది. పరుగో నడకో తెలియకుండా గబగబా బస్టాప్ వైపుకి అడుగులు వేసింది. బస్టాప్కు చేరుకుంది. ఆమె ఎక్కవలసిన బస్సు వేగంగా అటువైపుకు వచ్చింది. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది, క్షణం కూడా ఆగకుండా. ఉసూరుమందే ఆమె. అంతలోనే ఆశగా మరో బస్సు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. బస్సు వెళ్ళిపోయినట్లుంది. నేను ఎలాగూ అటే వెళ్తున్నాను కదా, డ్రాప్ చేస్తాను రండి అంటూ స్కూటర్ ఆపాడు ఆమె కొలీగ్. చిరునవ్వుతోనే తన అసమ్మతిని తెలియజేసి కనిపించని బస్సు కోసం కనుచూపు మేర చూస్తూ నిల్చుంది ఆమె. మరో 20 నిమిషాలకి వచ్చిందో బస్సు, కానీ అది ఎక్స్ప్రెస్ బస్సు. ఆమె ఇంటి స్టాపులో ఆగదు. ఒక స్టాపు ముందుగానో తర్వాతో దిగవలసిన బస్ స్టాప్లో దిగి ఇంటికి చాలా దూరం నడవలసిన బస్సు. ఇది వదులుకొని ఆర్డినరీ బస్సు కోసం చూడడమా మానటమా అని తర్జన భర్జనలకి సమయం లేదు. ఏ బర్డ్ ఇన్ ఏ హ్యాండ్ అనుకుంటూ మిగిలిన జనంతో పాటుగా దూసుకుంటూ తోసుకుంటూ పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుళ్ళ బస్సులోకి చేరింది ఆమె. ఆఫీసు సమయంలో బస్సు రష్ తప్పదు, తనకి బస్సు ఎక్కగా తప్పదు, బస్సులో రకరకాల దాడులు తప్పవు అనుకుంటూ నిలబడింది ఆమె ఒంటికాలి మీద. యథాప్రకారం ఒళ్ళు కంపరమెత్తినట్లయింది ఆమెకి. వెనక నిలబడ్డ వెకిలి వెధవ వాడి ఒళ్ళు ఆమెకి తగిలించి మరీ ఆనందిస్తున్నాడు. గుండె మండిపోతోంది ఆమెకి. కంటి చూపుకి మసి చేస్తే శక్తి లేదు కానీ అంతవాడిగా వాడి వైపు చూసింది ఆమె. వెకిలిగా నవ్వుతున్నాడా కసాయి గుండెవాడు. ఈ నిస్సహాయ స్థితిలోంచి తనని బయటపడేసే స్టాప్ కోసం చూస్తూ ముళ్ళ మీదున్న భావంతో జనం తోపులు, సడన్ బ్రేకులు, వెకిలి చేష్టలు, నరకంలో ఉన్నట్లుంది ఆమెకు. ఎట్టకేలకు వచ్చిన తన స్టాపు ఆమెకి స్వర్గంలా తోచింది. దిగేలోగానే కదిలిపోయే అవకాశం ఉన్న సిటీ బస్సులోంచి హడావిడిగా జనాన్ని తోసుకుంటూ బయటపడింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఈ రోజుకి నరకం వదిలింది బాబు అనుకుంది. టైము 6 దాటిపోయింది. ఇంకో 20 నిమిషాలు నడిస్తే కానీ ఇల్లు రాదు అనుకుంది అలసటగా. అయినా గబగబా అడుగులు వేస్తూ ఇంటివైపు నడక సాగించింది. దారి పొడుగునా ఒకటే ఆలోచన. పిల్లలు ఏం చేస్తున్నారో, పక్కింట్లో జంతికలు తిన్నారో లేదో, వెర్రికొనలు పొద్దుననగా వెళ్తారు, సాయంత్రం నేను ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటూ తమ ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. అమ్మొచ్చేసింది అని ఆనందంగా అరుస్తూ పిల్లలిద్దరూ ఆమెను చుట్టుముట్టేశారు. ఆమెలో అలసట స్థానంలో ఆనందం చోటు చేసుకుంది. ఇద్దరిని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకొని ఇంటి తాళం తీసి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళింది. ఏం నాన్న, ఇంటికి వచ్చాక జంతికలు తిన్నారా? బొజ్జ నిండిందా? ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు అని వాళ్ళని అడుగుతూ వాళ్ళ కబుర్లు వింటూనే పాలు వెచ్చబెట్టి ఇద్దరి చేత తాగించి కుర్చీలో కూలబడింది. బయట స్కూటర్ ఆగిన చప్పుడైంది. పిల్లలిద్దరూ నాన్నొచ్చారు నాన్నొచ్చారు అంటూ ఆనందంగా గంతులేస్తూ ఎదురెళ్ళారు. వస్తూనే కుర్చీలో వాలిపోయాడు అతను. అబ్బా, చాలా అలసటగా ఉంది. ఆఫీసులో నేను లేకపోతే ఒక్క క్షణం గడవదు, క్షణం తీరుగా ఉండదు. ఏం పనిలో, దానికి తోడు ట్రాఫిక్. ఇంత అలసిపోయి వస్తాడు కదా అని ఒక్కరోజైనా కాఫీ కప్పుతో ఎదురవుతావేమోనని ఆశపడతాను. నేను ఇప్పుడే వచ్చానండి, పిల్లలకి పాలు కలిపించి కూర్చున్నాను, ఒక్క నిమిషంలో కలిపిస్తాను ఉండండి అంటూ లేచింది ఆమె. ఏం, ఎందుకింత ఆలస్యం? బస్సులు అంటూనే వంటింట్లోకి వెళ్ళి కాఫీ కప్పుతో వచ్చింది. కాస్త ముందుగానే బస్ స్టాప్కి వచ్చేస్తే సరి. ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా? ఓ మోపెడు కొనుక్కుందాం అనుంది. నువ్వు నడపగలవనే నమ్మకం నాకు లేదు. అయినా ఇప్పుడు అంత ఖర్చు దేనికి? కాస్త ముందుగా బస్ స్టాప్కి చేరుకుంటే సరిపోయేదానికి. అనవసరంగా వేలు ఖర్చు పెడతానంటావు. ఇలా వేడివేడి కాఫీ ఒక్కొక్క సిప్పే తాగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అదేంటో నువ్వెప్పుడు ఇలా కూర్చొని తాగవు,
మంచినీళ్ళు తాగినట్లు గడగడా మింగేస్తావు తప్ప. అంత తీరిక ఎక్కడిదిలేండి, మనసులో కోరిక ఉండాలి. కోరికకే తీరిక లేదు అంటూ వంటింట్లోకి వెళ్ళి కూరల బుట్ట తెచ్చుకొని హాల్లో పిల్లల పక్కనే కూలబడింది. కూరను హాల్లో తరగడం ఏమిటి, ఏ పని ఎక్కడ చేయాలో అక్కడ చెయ్యాలి కానీ. అతని మాటకి ఆమె జవాబు ఇవ్వలేదు. పిల్లలతో కన్నా ముందు మీకు తెలిసిన హోంవర్క్ చేసేయండి అమ్మా అంది ఆత్మీయంగా. అమ్మా, నాకు లెక్క రాలేదే, ఎలా చేయాలో చెప్పవు అన్నాడు పిల్లాడు అమ్మ చీర చెంగు తన చేతికి చుట్టుకుంటూ. అమ్మా, నాకు సైన్స్ డ్రాయింగ్స్ వేసి పెట్టాలి, వేసి పెడతావా అమ్మా? లేకపోతే రేపు టీచరు కొడతారే మరి అంది అమ్మాయి గారంగా. ఇదిగో ఒక్క నిమిషం, ఈ కూర కుక్కర్లో పడేసి వచ్చేస్తానే, గబగబా హోంవర్క్ చేసేసుకుందాం. ఏమిటి వంట? ఆ కూర ముక్కలు కుక్కర్లో పారేసి పోసేస్తావు అంతేనా? పొద్దున్నుంచి ఆఫీస్ టైంకి హడావుడిగా అంటావు. ఇప్పుడేముంది, కాస్త గుత్తి వంకాయ కూర చేయకూడదు, అప్పడాలు వడియాలు వేయించు, కొబ్బరికాయ పచ్చడి చెయ్యి, చాలా రోజులైంది తిని. పిల్లలకి హోంవర్క్ ఉందండి, నేను ఈ పనులతో ఆలస్యం చేస్తే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఏమంత పని, రుబ్బాలా పెట్టాలా? మిక్సీ ఉందిగా, పిల్లలకి క్యారెట్ కూర వండుతాను, వాళ్ళు గుత్తి వంకాయ తినరుగా అంటూ వంట కార్యక్రమానికి వెళ్ళిందామె. ఆ రోజు న్యూస్ పేపర్ చూస్తూ కాళ్ళు చాపుకొని టీపాయ్ మీద పెట్టుకొని సిగరెట్ కాల్చుకుంటూ కూర్చున్నాడు అతడు. వంటింట్లో ఉన్న ఆమెను పిల్లలు పదే పదే పని అయ్యిందా అని పిలుస్తూనే ఉన్నారు. పిల్లలకి కావలసిన కూర పూర్తి కాగానే అన్నం కూర కలిపి ఇచ్చి వాళ్ళని తినమంది. పిల్లలు భోంచేస్తూ ఉండగా ఒక పక్క గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడిల కార్యక్రమం, మరో పక్క పిల్లలకు వడ్డనతో పాటు మరునాటికి కావలసిన కూరలు తరిగే కార్యక్రమం. అష్టావధానంలా చేస్తోంది ఆమె. 3 కార్యక్రమాలు ఒకేసారి ముగిశాయి. సమయాన్ని సద్వినియోగం చేయడంలో ఆమెకు ఆమె సాటి. పిల్లల్ని హోంవర్క్ పుస్తకాలతో కూర్చోమని తనకు భర్తకు వడ్డించింది. వంటని రసిస్తూ విమర్శిస్తూ భోజనం మొదలుపెట్టాడు అతను. పక్కన కూర్చున్న పిల్లలకి లెక్కలు చెబుతూ అప్రయత్నంగా చేతిని కంచంలో నోట్లో పెడుతూ ఏం తింటుందో కూడా గమనించకుండా తింటోంది ఆమె. పిల్లలు లెక్కలు పూర్తయ్యాయి. ఆమె చేయి కడిగేసుకుంది. అమ్మా, నువ్వు పెరుగన్నం తినలేదు అన్నారు పిల్లలు. అయ్యో, చూసుకునే లేదు, మజ్జిగ తాగేస్తాలే ఈ పూటకి అంటూ కాస్త పెరుగు గ్లాసులో పోసుకొని నీళ్లు కలుపుకొని గడగడా తాగేసింది. ఇంకా మీరిద్దరూ రేపటికి కావాల్సిన పుస్తకాలు బ్యాగుల్లో సర్ది పెట్టుకోండి. అమ్మా, నా సైన్స్ డ్రాయింగు అంది పిల్ల. ఆ పుస్తకం టేబుల్ మీద ఉంచమ్మా, నా పని పూర్తయ్యాక వచ్చి వేస్తాలే, నువ్వు నిద్రపో. గ్యారంటీగా వేస్తావా? గ్యారంటీగా వేస్తానుగా అని చెప్పి కంచాలు సర్దిపెట్టి పనిలో పడింది ఆమె. కంచంలోనే చేయగడిగేసుకొని ఆమె సిద్ధంగా పెట్టి ఉంచిన వక్క పలుకులు నములుతూ కూర్చున్నాడు అతను. తాపీగా కూర్చున్న అతనికి హఠాత్తుగా ఆమెకు చెప్పవలసిన విషయం జ్ఞాపకొచ్చింది. ఏమోయ్, అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, రేపు మన ఇంటికి మా అమ్మ నాన్న చెల్లి బావమరిది వస్తున్నారు. ఎల్లుండి మా అమ్మ నాన్నను అందే ఆమె. మీ అమ్మ నాన్నలకి ప్రయాణం క్యాన్సిల్ చేసుకోమని మరోసారి రమ్మని టెలిగ్రామ్ ఇయ్యి. మీ అమ్మ నాన్నలే కదా, పరాయి వాళ్ళేం కాదుగా, ఏమీ తప్పుగా అనుకోరులే. మర్చిపోకుండా టెలిగ్రామ్ ఇవ్వు. నువ్వు ఒక వారం లీవ్ పెట్టు, ఆఫీసులో ఇన్స్పెక్షన్, ఎలాగలా అడ్జస్ట్ చేసుకుందు. మీకు కుదరదా? మాకు ఆడిటింగ్ ఉంది, నాకు అస్సలు వీలు కాదు. అయినా నేను ఇంట్లో ఉంటే నువ్వు ఉన్నట్లు ఎలా అవుతుంది? ఇంటి కోడలిగా జీవితాంతం అమ్మా నాన్నల్ని చూసుకుంటూ ఉండవలసిన దానివి. వాళ్ళు ఇక్కడ ఉండటం లేదు, ఒక వారం రోజులే కదా, ఏదో చెప్పి లీవ్ పెట్టేయి. లీవ్ రికార్డు బాగుండకపోతే ప్రమోషను ఇంక్రిమెంటు రావని, ఇప్పటికే ప్రమోషన్ పోయిందని, మా అమ్మ నాన్న వచ్చిన లీవ్ పెట్టవద్దని నిన్ననే చెప్పాను. వచ్చేది మీ అమ్మ నాన్న కదా అని చెప్పాను. మరి వచ్చేది నీ అత్తమామలు, వాళ్ళని మర్యాదగా చూసుకోవాలి. ప్రమోషన్ రాకపోయినా జీతంలో పెద్ద తేడాగా ఏం లేదు. ఇంకా ఆ విషయం గురించి నాతో వాదించకు. బ్యాంకులోంచి డబ్బు తీసి అమ్మకి చెల్లికి పట్టు చీరలు, నాన్నకి పట్టుపంచ, బావమరిదికి రేమాండ్స్లో ప్యాంటు షర్టు తీసుకో. 7-8 వేలు అవుతుందేమో. అంత ఖర్చు
కొడుకుగా తల్లిదండ్రులకి ఇంటి ఆడపడుచుకి పెట్టడం నా కర్తవ్యం. ఖర్చు అనుకుంటే ఎలా? తప్పదు. అమ్మ నాన్న ఎంత శ్రమపడి ఖర్చు పెట్టి చదివిస్తే నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఆ చేత్తోనే మా అమ్మ నాన్నలకు కూడా బట్టలు ఆడపిల్ల పుచ్చుకోవాలి కానీ పెట్టడం ఏమిటి? నీకు మరీ అంత ఇదిగా ఉంటే ఓ హ్యాండ్లూమ్ చీర పంచే కలిపి 400-500లో తీసుకో అని ఆగి అన్నట్లు, ఇవాళ నీకు జీతం వచ్చుంటుంది కదూ. అతని మాట పూర్తి కాకుండానే ఆమె తన జీతం 6,500 అతని చేతిలో పెట్టింది. అతను ఓ మారు లెక్క చూసుకొని తన జీతం 6,000తో కలిపి బీరువాలో పెట్టి తాళం వేసుకున్నాడు. ఆమె వంటిల్లు సర్దుకొని మర్నాటి ఉదయం అవసరమైనవన్నీ సిద్ధంగా పెట్టుకొని కూతురు సైన్స్ పుస్తకం తీసుకుని డ్రాయింగ్ వేసే పని మొదలుపెట్టింది. ఆమె చేతిలోని పుస్తకాన్ని లాక్కొని పక్కన పెట్టేసి, ఎంతసేపు పిల్లలు పని గొడవేనా, శ్రీవారి సంగతి అక్కర్లేదా అంటూ అతను ఆమెని మరో 10 నిమిషాల్లో గుర్రు పెడుతూ నిద్రపోయాడు. అతని పక్క నుండి లేచి మళ్ళీ కూతురి పుస్తకం తీసుకొని, ఈ బొమ్మ వేసేస్తే ఈ రోజుకి అయిపోతుంది బాబు, మళ్ళీ రేపొద్దున 4 గంటల దాకా విశ్రాంతి అనుకుంటూ బొమ్మలు వేస్తూ కూర్చుంది. రాత్రి 11 గంటల దాకా ఆమె. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.